హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వ్లాగ్. సో ఇదైతే మండే వ్లాగ్ అండి. సండే మేము వస్తాం కదా, మండే వ్లాగ్. మండే చాలా వైజాగ్లో రైనీగా ఉన్నాం, వర్షం పడుతున్నాం. ఎటు వండుకోవాలో ఏంటో ఆలోచిస్తే నేను మా ఫాదర్ అంటే మా డాడీ డిసైడ్ చేసాం కిచిడి అయితే వండుకుందామా, కిచిడి అయితే బాగుంటుంది వర్షాకాలము అనుకున్నాను. సో కిచిడి అయితే వండడానికి నేను 1 కప్పు రైస్, ఇంకా 1/2 కప్పు మైసూరుపప్పు అయితే నేనైతే బాగా వాష్ చేసి బాగా సోక్ చేయడానికి ఉంచుతాను. ఒకసారి బెండకాయ అయితే కట్ చేసి ఫ్రై చేసేస్తున్నాను. పిల్లలిద్దరు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. పెద్ద బాబు బాగా వెళ్తున్నాడు, యూకేజీకి వెళ్ళిపోయాడు కదా, బాగానే ఉంటున్నాడు. కానీ చిన్న బాబు ఏమంటే కొంచెం ఏడుస్తున్నాడు, నర్సరీలో ఇప్పుడు జాయిన్ అయ్యాడు కదా. ఇంకా మధ్యలో 3 days యోగా డే అని అయితే హాలిడేస్ అయితే వచ్చాయి కదా, అందుకే కొంచెం ఏడ్చుకుంటూ వెళ్ళాడు. ఈరోజు మండే వెళ్ళని అనుకుని వెళ్ళాడు, కానీ అలా నేను పంపించాను. వాళ్ళు అలా ఉంచేస్తే అదే అలవాటు అయిపోద్ది తనకి. సో వెళ్ళాడు. వచ్చిన తర్వాత నేనైతే ఉత్తప్పం అయితే చేశాను. నేను నాకు మా డాడీకి ఇంకో ఉత్తప్పం అయితే మా మేడికి అయితే ఇచ్చాము. ఇక్కడ నేను కిచిడి గురించి అయితే క్యారెట్ ఇంకా బీన్స్ గ్రీన్ పీస్ లేకపోయాను. క్యారెట్ ఇంకా గ్రీన్ పీస్ అయితే కట్ చేసేస్తున్నాను చిన్న పీసెస్లోని. అక్కడ మా డాడీ అయితే చెప్తున్నారు ఎలా చేయాలో వేయట్లేదని. నేనైతే ఓన్లీ హెల్పే చేయమన్నాను, వెళ్ళి పడుకోమన్నాను, కానీ తను పడుకోలేదు. హెల్ప్ చేస్తాను, ఒక్కదాన్ని హెల్ప్ చేస్తావు, ఇంకా నేనైతే హెల్ప్ చేస్తాను అని అన్నాను మా డాడీ. కనుక ముందు వీడియోలో చూడండి ఎవరు హెల్పర్ అవుతారో ఎవరు కుక్ అవుతారో. అలాగా అయితే వాష్ చేసి అయితే పెట్టాను. అక్కడ ఉల్లిపాయ కూడా కట్ చేసుకున్నాను. కట్ చేసి మధ్యలో 1 పీస్ కట్ చేసి అలా నీటిలో వేస్తాను. ఎందుకంటే కట్ చేసి వాష్ చేసి వెంటనే చిన్న పీసెస్గా కట్ చేస్తే కంటిన్యూస్ అయితే నీరు బాగా వచ్చేస్తాయి. అందుకే నేను అలాగా కొంచెం సోప్ చేసి ఆ తర్వాత నేను కట్ చేస్తుంటాను ఆనియన్స్. ఇప్పుడు కుక్కర్ పెట్టేసాను. కుక్కర్లో అయితే ఆయిల్ వేసాము. ఆయిల్ వేసాక కొంచెం వేడయ్యాక 3 గ్రీన్ చిల్లీస్, 1 ఆనియన్, ఇంకా 2 ఎండుమిరపకాయలు వేసాము. ఇంకా చిన్న అల్లం మొక్క చిన్న పీసెస్ కట్ చేసి అలా అయితే వేస్తే బాగుంటుంది. మా పిల్లలు కూడా చాలా ఇష్టపడి తినేస్తారు కిచిడి అనేది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకైతే అలవాటు అయితే చేశాను కిచిడి. అంటే యాక్చువల్లీ అన్నీ అలవాటు ఉన్నాయి, అన్నీ తినేస్తారు. సో మాకైతే ఈజీ అయిపోద్ది. మా అమ్మ మా తమ్ముడు అయితే వాళ్ళ ఇంట్లో ఉన్నారు. మా డాడీ ఇక్కడ మా దగ్గర ఉండడానికి వచ్చాను, ఎందుకంటే మేము ఒక్కళ్ళం కదా కాబట్టి. మా హస్బెండ్ ఇక్కడ ఉండరు, మా హస్బెండ్ రాజస్థాన్లో వర్క్ చేస్తుంటారు. సో మా డాడీ అయితే మాతోనే అక్కడ కంటిన్యూ ఉండడానికి అయితే వచ్చేసారు. మా అన్న చిన్నపిల్లలు కదా, ఒక్కదాన్ని చేసుకోలేను. స్కూటీ కూడా నాకు రాదు. ఈ మధ్యన స్కూటీ కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా. స్కూటీ ఇంకా కార్ డ్రైవింగ్ 2 నేర్చుకోవాలా. యాక్చువల్గా నాకు సైకిల్ వచ్చి కాబట్టి స్కూటీ కొంచెం నేర్చుకోవడానికి ఇబ్బంది అయితే అవ్వదు. సో స్కూటీ నేర్చుకోవాలి, అప్పుడు కొంచెం హెల్ప్ అయితే అవుతుంది. ఇదిగోండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఎవరు హెల్పరో ఎవరు కుక్ అయిపోయారో. మా డాడీ అయితే కుక్ అయిపోయారు. నేనైతే అన్నీ హెల్ప్ చేసి అన్నీ కట్ చేసి రెడీ చేసేస్తున్నాను. అదే కొంచెం సైడ్కి వెళ్ళి డాడీ నేను చేస్తాను అనుకొని చెప్పాను. యాపిల్ కట్ చేసి ఇచ్చాను. యాపిల్ అయితే తింటున్నారు తను. నేనైతే కిచెన్లో అన్ని వెజ్జెస్ అన్నీ ఫ్రై చేసి టమాటో కూడా వేసి ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు సోప్ చేసిన రైస్ ఇంకా దాల్ ఉంది కదా, ఆ వాటర్ అంతా డ్రైన్ చేసి అది కూడా కొంచెం బాగా కలుపుతూ ఫ్రై చేసేలా. ఫ్రై చేసి ఆఫ్ సైడ్ అయితే నేను హాట్ వాటర్ అయితే పెట్టమన్నాను డాడీ. హాట్ వాటర్ అందులో వేస్తే బాగుంటుంది, చల్లని వాటర్ కాకుండా హాట్ వాటర్ వేస్తే బాగుంటుంది. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.